పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆహారపు అలవాట్లు, ప్లాస్టిక్ వినియోగం కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని, ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ అభినందనీయమని అన్నారు. విద్యు దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా వ్యక్తులందరూ కలిసి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయం. ఎందుకంటే పేద ప్రజలకి చాలా కాస్ట్లీ ఈరోజు ఈ వైద్యం. వాళ్ళు ఒక టెస్ట్ చేయించుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన సమయం ఉంది. ఓన్లీ ఎగ్జామినేషన్స్కే 30-40 వేలు ఖర్చు అవుతున్న సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. దీన్ని ఆశ్రమ హాస్పిటల్ వారు, హెల్త్ హాస్పిటల్ వారు కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఈతకోట భీమశంకర్రావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అదేవిధంగా గట్టి మాణిక్యాలరావు గారు, పాస్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్, కొల్లవాడి పెదకృష్ణరాజు గారు ఈ వైద్యాన్ని పేదలకు ఉచితంగా, ఆల్మోస్ట్ ఉచితంగా చేయించేటువంటి ఆయన ఒక వాడికి చుక్కాలు లాంటిది అనమాట. ఒక వ్యక్తి వెళ్ళి నాకు ఏమో జబ్బు వచ్చిందో తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లకుండా కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే ఆ దగ్గర వైద్యులతో ఉచితంగా చేయించి నిరంతరం